హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అలాగే ఈ నా ఛానల్లో వచ్చే కొత్త రెసిపీస్ కానీ ముగ్గులు కానీ అప్డేట్స్ కోసము ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కానీ నా రెసిపీస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పుడు మనము నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా అంటే తక్కువ ఆయిల్తో ఎక్కువ మసాలాలు ఏమీ యూస్ చేయకుండా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఒక పెనం పెట్టుకొని అందులో 2 స్పూన్ల జీలకర్ర, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఇలాచి, మిరియాలు, బే లీఫ్ ఉంటుంది కదా అండి, బిర్యానీ ఆకు ఒకటి, అలాగే చెక్క, కొద్దిగా లవంగాలు, ఒక 3 మిర్చి, ఒక అనాస మొగ్గ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలండి. కలర్ అనేది బ్రౌన్ కలర్లోకి రావాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు స్లోగా లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించేసుకోవాలండి. ఈ ఒక్క మసాలా వేస్తే సరిపోతుందండి, ఇంకా ఏమీ వేయాల్సిన పని ఉండదు. ఇప్పుడు అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయలు అనేది చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. అది కూడా 1 కేజీ చికెన్ కండి. ఆ క్వాంటిటీ ప్రకారమే మసాలా అనేది కూడా ముందుగా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఇవి కూడా ఆల్మోస్ట్ వేగిపోవాలండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా బాగా వేగిపోయాయి కదా అండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న కేజీ చికెన్ స్కిన్లెస్ అండి, ఇది వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో నుండి మనకు ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది బయటికి. ఇప్పుడు వాటర్ అనేది రిలీజ్ అయిపోయింది కదా అండి, చూడండి వాటర్ అనేది మొత్తం వచ్చేసింది. ఇంకొక 5 to 10 మినిట్స్ మనము ఉడకనిద్దాము. ఉడికితే ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది, వాటర్ మొత్తం పోయి. ఇప్పుడు మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు దీన్ని కూడా బాగా వేగనివ్వాలి. మిక్స్ చేసేసాం కదా, ఇప్పుడు దీన్ని మనము ఒక కొంచెం సేపు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. అందులో చూసారా ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి, నేను పొడుగ్గా కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చిని. పొడుగు పచ్చిమిర్చి, ఇక్కడ నేను కారం ఉండే మిర్చి యూస్ చేస్తున్నాను. అలాగే కరివేపాకు వేసి ఒక్కసారి మిక్స్ చేసి, మీరు అనుకోవచ్చు కరివేపాకు పచ్చిమిర్చి ముందే వేయొచ్చు కదా ఇప్పుడు వేస్తుందని, బట్ ఇప్పుడు వేస్తేనే వేయగానే మీకు ఆ స్మెల్ అనేది, ఆరోమా, ఆ టెక్స్చర్ అనేది మంచిగా రిలీజ్ అవుతుందండి. సో ఇప్పుడు ఇందులో మనము ఒక 4 టమాటాలు చిన్న సైజ్వి నేను ఇక్కడ కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కట్ చేయకుండా ప్యూరీలాగా కూడా చేసి వేసుకోవచ్చండి. ఇవి కూడా వేసి ఇవి కూడా మగ్గే వరకు బాగా వేయించుకోవాలి. ఆల్మోస్ట్ మగ్గిపోవాలండి. ఇప్పుడు చూసారా ఆయిల్ అనేది బయటికి వచ్చేసింది, బాగా ఫ్రై అయిపోయింది కూడా చికెన్, స్మెల్ అంతా పోయి. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేయాలండి. వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు బాగా వేగనిద్దామండి. ఇది బాగా వేగిపోవాలి. వేగిన తర్వాత ఇక్కడ నేను ఎలాంటి వాటర్ కానీ ఏమీ యూస్ చేయట్లేదు. చికెన్లో ఉన్న వాటర్ తోటే మొత్తం ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా మసాలా చల్లార పెట్టుకున్నాం కదా అండి, దాన్ని పౌడర్ చేసి ఆ ఒక్క పౌడర్ వేస్తే సరిపోతుందండి. నేను కేజీ చికెన్కి పౌడర్ చేశాను. సో మీరు హాఫ్ కేజీ చికెన్ కంటే అందులో హాఫ్ తీసుకొని చేసుకోవాలండి. ఇప్పుడు వేసాక ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేసి తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి చికెన్ ఉడికిందో లేదో అని డౌట్ పడక్కర్లేదు, చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో రసం పెట్టుకొని లేదంటే చపాతీలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.